ఏం జరిగింది? పంచాయతీకి రమ్మని నాకెందుకు కబురు పెట్టారు? ఆరోగ్యం పాడైనప్పుడు కూడా మా బావగారికి విశ్రాంతి తీసుకునే అవకాశం ఇవ్వరా మీరు? రఘురాం గారు, మీ ఆరోగ్య పరిస్థితి బాగాలేదని మాకు తెలుసు. ఇలాంటి పరిస్థితిలో మిమ్మల్ని ఇక్కడికి రమ్మని చెప్పినందుకు మమ్మల్ని క్షమించండి. పిలిచారుగా, విషయం చెప్పండి. రఘురాం గారు, ఇది మీ ఇంటి సమస్య కాబట్టే మిమ్మల్ని ఇక్కడికి పిలవాల్సి వచ్చింది. మా ఇంట్లో ఏ సమస్య లేదు, మేమందరం బానే ఉన్నాం. మీరు బానే ఉంటారు, మీ వల్ల మాకు సమస్య వచ్చింది. సమస్యలు సృష్టించేదే మీరు. అక్క, గుట్టుగా బతికిన వాళ్ళని ఇలా రోడ్డుకి ఇచ్చడం ఏమన్నా బావుందా? బావగారు పరువేం కావాలి? ఏమే, ఈ సందర్భం కోసమే మనం ఎదురు చూస్తున్నాం. అనవసరంగా గొడవ చేయకండి, తప్పు ఒప్పుకుని బయలుదేరండి. నువ్వు అలా తెలివిగా తప్పించుకోవాలని చూడగలడు. ఎవరయ్యా మీ కల్లుడు? ఎవరు అల్లుడు? మా కూతుర్ని పెళ్లి చేసుకుంటే మా కల్లుడు కాక ఇంకేమవుతాడు? మా కొంప కొల్లేరు చేయాలని, మా సొమ్మంతా దోచుకోవాలని మమ్మల్ని పిచ్చోళ్ళని చేసి పెళ్లి చేసుకుంటే అది పెళ్ళెలా అవుతుంది? అయినా వీళ్ళతో మాట్లాడే పద్మ, వదిలేసే. ఏదో ఆశించి వీళ్ళిదంతా చేస్తున్నారు, అదేంటో చూద్దాం. రఘురాం గారు, కారణం ఏదైనా కూడా వీళ్ళకి అన్యాయం జరిగిందని ఆయిల్ పోసుకొని నిప్పంటించుకుని ప్రాణత్యాగం చేయబోయారు. అదే జరిగితే మన ఊరికి మీకు చెడ్డ పేరు వస్తుంది. ఇంటి సమస్య వీధికెక్కింది కాబట్టి మేము చొరవ తీసుకోవాల్సి వచ్చింది. తప్పనిసరి పరిస్థితుల్లో మిమ్మల్ని పిలిపించాల్సి వచ్చింది. పర్వాలేదు, కానీ వాళ్ళు మాట్లాడే దాంట్లో వాస్తవం కూడా లేదండి. చూసారా పెద్ద మనిషి ఎలా మాట్లాడుతున్నాడో చూసారా? పెద్ద మనిషి కాబట్టి పద్ధతిగా చెప్పారు. అదే నేనైతే వేరేలా చెప్పేవాణ్ణి. శివరాం, నువ్వు నా తోడలుడు అని మర్చిపోకు. అంతకంటే ముందు రఘురాం గారికి తోడబుట్టిన తమ్ముణ్ణి, అది గుర్తుపెట్టుకో.